మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యదేవనామున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రెవరెండ్ మోజెస్ డయాన్ కొడాలి. నేను సిఎస్ఐ ఆల్ సెయింట్స్ చర్చ్లో అసిస్టెంట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ ఉదయకాలము నేను మీ మధ్యలో ఉండటానికి ముఖ్యమైన కారణం, నేను దినమున అనుకోని రీతిగా రెవరెండ్ బండి బెంజమిన్ గురువులు వారికి యాక్సిడెంట్ అవటం వలన వారి మోకాలు తీవ్రమైన గాయంతో ఫ్రాక్చర్ అవటం వలన వారికి సర్జరీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభు వారిని త్వరితగతిన స్వస్థపరచాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సంగతి తెలిసిన వెంటనే రాత్రి 10:30 గంటలకు బిషప్ తండ్రుల వారు రైట్ రెవరెండ్ మన తండ్రిపోడి కొర్నేలియస్ తండ్రి గారు పిలిచి, అయ్యా ఇది పరిస్థితి, మీరు వెళ్ళండి అని చెప్పారు. వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలము మీ ముందులో నుంచోటానికి ఈ అవకాశాన్ని బట్టి, ఈ మహద్భాగ్యాన్ని బట్టి తండ్రి గారికి, అలాగే ట్రెజరర్ గారికి, సెక్రటరీ గారికి, చర్చ్ కమిటీ వారికి, కౌన్సిల్ వారికి, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము మనము బాలికల సంరక్షణ ఆదివారము, గర్ల్స్ చైల్డ్ సండే మనం జరుపుకుంటున్నాం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 4 రాష్ట్రాలలో ఉన్నతముగా ఈ బాలికల ఆదివారాన్ని జరపటానికి చాలా గొప్ప కారణం దీని వెనకాల ఇమిడి ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఆదికాండంలో దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేశాను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేసిన తర్వాత ఎవరినైనా ఎక్కువగా కానీ ఎవరినైనా తక్కువగా కానీ చేశాడని దేవుడు మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు? పురుషుడున్నాడు, పురుషుడికి దేనికోసం తయారు చేశాడు స్త్రీని? సాటి అయినా అంటే అర్థం ఏంటండి? సాటి అనే మాట ఏమిటి? సాటి అయిన సహాయం అంటే ఆయన ఎంత బలం కలిగిన వాడో, ఆయనకి ఎన్ని గుణాలు ఉన్నాయో అట్లాంటి ఈక్వల్ ఇమేజ్, సాటి అయిన సహాయం, ఆయనకు అంతటి సహాయం చేయగలిగిన స్త్రీని దేవుడు తయారు చేశాడు. అంటే ఇద్దరు సమానమే దేవుని దృష్టిలో. దేవునికి జెండర్, లింగము ఉన్నదా, స్త్రీ పురుష భేదం ఉన్నదా అని అంటే దేవుడు అనే మాటే సూపర్లేటివ్ డిగ్రీ, అంటే అత్యున్నతమైన మాట. దానికి మనము ఎటువంటి లింగ భేదమును, లింగ వర్ణమును మనం ఆపాదించలేము, కులాన్ని ఆపాదించలేము, మతాన్ని ఆపాదించలేము. దేవుడు అనే మాట చాలా ఉన్నతమైన మాట. అది అర్థం చేసుకోవడానికి మనకు చాలా సమయం పడుతుంది. దేన్ని మనం ఆపాదించలేము. ఆయనకి ఆపాదించగలిగిన ఏమిటంటే స్తుతి, మహిమ, ఘనత. ఎందుకు? సర్వలోకమును సర్వ సృష్టిని ఆయన సృష్టించినందుకు. ఇలాంటి యాట్రిబ్యూట్స్ ఆయనకి ఆపాదించగలం. కానీ మనం అనుకునే సోషల్ కాన్స్ట్రక్ట్స్, సాంఘికపరమైన విభేదాలను మనం దేవునికి ఆపాదించలేం. భారతదేశము గురించి మాట్లాడే ముందు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, పాత నిబంధన గ్రంథంలో యూదా మతము బాగా నాటుకున్న సమయంలో స్త్రీ తక్కువగా చూడబడింది. దానికి లేఖనాలే జవాబిస్తున్నాయి. లేఖనాలు జవాబు ఎలా ఇస్తున్నాయంటే, బైబిల్ గ్రంథంలో 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 మంది. 5,000 మంది పురుషులకు పంచిపెట్టారు. స్త్రీలు ఉంది ఎక్కడైనా? అంటే వాళ్ళు లేరనా? ఉన్నారు. పిల్లలు లేరా అంటే బైబిల్లో పిల్లలు స్త్రీలు అంటే ఇష్టం లేదనా? కాదు, అలా కాదు. ద సోషల్ స్టాటిస్టిక్స్, సాంఘికపరమైన గణనాంకాలలో కూడా స్త్రీలను, చిన్నబిడ్డవారును, అంటే వీళ్ళుంటే వాళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు అంతే. ఈ రకంగా మనము ఆలోచించుకుంటా పోతే ఒక రబ్బీ, ఒక ప్రవక్త బయటకు వచ్చి సమాజంలో స్త్రీతో మాట్లాడటానికి వీల్లేదు ఎక్కడ. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఎంత భయంకరమైన కష్టం కలిగింది శిష్యులకు కానీ, చుట్టుపక్కల చూసేవాళ్ళకి కానీ. యూదా స్త్రీతోనే మాట్లాడటం లేదు,
నీ సహోదరి అయినా, నీ తల్లి అయినా, నీ భార్య అయినా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. మన కులం కాదంటే యోధా స్త్రీ కాదు, వేరే కులపు స్త్రీతో మాట్లాడాడు. ఈజ్ బ్రేకింగ్ ద బౌండరీస్. యేసుక్రీస్తు ప్రభుల వారు మనం కట్టుకున్న సామాజిక నిర్మాణాలన్నింటినీ పగలగొట్టి ఎవరితో వద్దన్నారో వాళ్ళతో, సుంకరులతోనూ పాపులతోనూ ఆయన భోజనం చేశాడు. పాపులతోనూ ఆయన భోజనం చేశాడు. వ్యభిచారం కలిగిన స్త్రీ వచ్చినప్పుడు అమ్మా నీ పాపను క్షమిస్తానని చెప్పగలిగాడు. బియాండ్ ఆల్ బౌండరీస్. అందుకే దేవుడు అన్నారు ఆయన. వీటన్నిటినీ దూరపరిచి జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షను తీసి పారవేశాడు ఆయన ఒక మాటతో. భారతదేశంలో మనం భారతీయులం కాబట్టి ఒక 50 సంవత్సరాల వెనకాలకి, ఒక 20 సంవత్సరాల వెనకాలకి మనం వెళ్దాం. 50 కూడా వద్దు. 1990, 1980 స్త్రీ వంటిల్లు దాటి బయటకు వచ్చిందా? స్త్రీలు ఉద్యోగాలు చేశారా? పిల్లల్ని పుట్టనిచ్చేవాళ్ళ ఆడపిల్లల్ని? ఆడపిల్లలు పుడితే మైనస్, మగవాడు పుడితే ప్లస్ అని చెప్పేవాళ్ళు. అవును కదా, మనకు తెలుసు ఈ విషయాలన్నీ. ఎందుకు ఈ వివక్ష? ఏంటి ప్లస్, ఏంటి మైనస్? సోషల్ కాన్స్ట్రక్ట్ మనం మనసుల్లో పెట్టుకున్నాం. అది ఆడపిల్ల పుడితే కట్నం ఇవ్వాలి, ఆడపిల్ల పుడితే కష్టం తండ్రికి. చదివించేవాళ్ళ? చదువు లేదు. విద్య ఉన్నదా? విద్య లేదు. ఇంకొక రకంగా మాట్లాడుకుందాం, ఎంత కష్టమో. భారతదేశంలో నిమ్న వర్గాలు ఈ మాట వినే ఉంటారు కదా, హరిజనులు ఈ మాట వినే ఉంటారు కదా. వీళ్ళకి భూమి ఉందా? చదువు ఉందా? ఆస్తి ఉందా? ఏం చేసేవాళ్ళు వీళ్ళు? పాలేరులుగా పనిచేసేవాళ్ళు. ఎందుకు? కారణం ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి చదువు లాక్కున్నారు, వీళ్ళ దగ్గర నుంచి భూమి లాక్కున్నారు, వీళ్ళ దగ్గర నుంచి ఆస్తి లాక్కున్నారు. అంటే చదువుకోవటానికి అర్హత ఇవ్వాల, భూమికి అర్హత ఇవ్వాల, ఆస్తికి అర్హత ఇవ్వాల, సమాజంలో గౌరవంగా ఉండే పరిస్థితిలో ఉండటానికి అర్హత ఇవ్వాల. ఎక్కడున్నాయి వీళ్ళ ఇల్లు? సమాజంలో వెలుపల నెట్టివేసిన స్థితి. ఏమన్నారండి? అంటరాని వారు అని అన్నారు. ఎవరికి పుట్టారో తెలియదు, హరికి పుట్టినవారు, హరిజనులు అన్నారు. ఆ మాట మంచి మాట ఏం కాదు. అంటే తండ్రి ఎవరో తెలియని వాడని అర్థం. ఇంత పరిస్థితిలో వీరుంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళని దళితులు అన్నారు. అండ్ ద గర్ల్ చైల్డ్, ఆడపిల్ల, ఇస్ దళిత్ అమాంగ్ ద దళిత్స్. దళితులలో కూడా ఇంకా దళిత పరిస్థితి, అంటే ఇంకా తక్కువగా చూడబడుతుంది. ఏంటాం చేసిన పాపం, ఏంటాం చేసిన కష్టం? దేవుడు సమానంగా కదా తయారు చేశాడు. మరెందుకు భారతదేశంలో స్త్రీకి విలువ ఇవ్వలేకపోయారు అనేది ఒక ప్రశ్న మన హృదయంలో పెట్టుకుని ఈ వాక్య భాగం మనం చదివితే, అక్టోబర్ 11వ తారీఖు ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ప్రపంచంలో వివక్షకు గురవుతున్న వారిలో ప్రప్రథమంగా స్త్రీలు, చంటిబిడ్డలు ఉన్నారు. కారణం ఏంటి? పురుషుడు తన హక్కుల కోసం ఏ రోజైనా పోరాడతాడు. దళితుడు కావచ్చు, దళితేతరుడు కావచ్చు. తన్నులు తింటాడు, 2 రోజులు తింటాడు, 3 రోజులు తింటాడు, 4 రోజులు తింటాడు. 5వ రోజుకి కోపం వస్తే ఎదురు తిరుగుతున్నాడు. ఎదురు తిరగలేని వారిని, ఏం మాట్లాడలేని వారిని, సహించుకునే వారిని వల్నరబుల్ కమ్యూనిటీ అంటారంటే సహిస్తున్నవారు, భరిస్తున్నవారు. పిల్లలు ఎదురు తిరిగి పోరాడతారా? పోరాడరు. స్త్రీలు పోరాడుతున్నారా? ఇప్పటికీ పోరాటం ఉంది, కానీ 20 ఏళ్ల క్రితం చూసుకుంటే మాట్లాడటానికి అవకాశం లేదు. ఒక ఆడపిల్ల పుట్టాలంటే ఒక ఇంట్లో ఎంత కష్టం, ఆ కష్టాన్ని అర్థం చేసుకుని స్త్రీలకి, ఆడపిల్లలకి కూడా ఒక వాయిస్ ఉంది. వారి కష్టం ఉంది, వారి బాధ ఉంది, వారి ఇబ్బంది ఉంది. అది వినపడాలి. వారికి హక్కులు ఉన్నాయి. ఈ రకంగా మనం చూసుకుంటే భారతదేశంలో ఉన్న వివక్షలలో, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివక్షలలో లింగ వివక్ష. ఈ లింగ వివక్షలో స్త్రీ ఎదుర్కొంటున్న కష్టంలో ఇందాక మనం చెప్పుకున్న విధంగా విద్యకు దూరంగా చేశారు వాళ్ళని. బాల్య వివాహం, వయస్సు తెలియని సమయంలోనే వివాహం చేసి, వివాహం అంటే ఏంటో అర్థం కాని వయసులోనే వివాహం చేశారు. చిన్నతనానికి వారిని దూరం చేశారు. తెలియకుండా వారి మీద చాలా హింస గురి చేశారు. హెల్త్ ఇష్యూస్ స్త్రీలకి
మనకు చెప్పుకోలేరు. ఎనీమియా, చాలామంది స్త్రీలు ఎనీమిక్గా బ్లడ్లెస్గా తయారవుతూ ఉంటారు వారికి ఉండే మంత్లీ ఇష్యూస్ వలన. ఇలాంటివన్నీ ఛాలెంజెస్. ఎకనామిక్ డిపెండెన్స్ లేదు. అంటే ఆర్థికంగా ఒక స్త్రీ ఏదైనా చేయాలనుకుంటే, ఈరోజు ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే, ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఒక స్త్రీ బయటకు వచ్చి నాకు ఈ కారు కొనాలి అని అనుకుంటున్నాను అనేటువంటి శక్తి ఉందనుకుంటున్నారా భారతదేశంలో? ఎవరిని అడగాల ఉండే? ఒకవేళ ఆవిడ ఉద్యోగం చేసినా కూడా జీతం తీసుకెళ్ళి భర్తకి ఇవ్వాలి. ఒక సోషల్ కాన్స్ట్రక్ట్ మనకు ఏర్పడింది. ఎకనామిక్ డిపెండెన్స్, వేరే వారి మీద ఆధారపడేటువంటి పరిస్థితి. సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, లైంగికంగా చాలా వేధిస్తూ వారు బలహీనులు. ఈరోజు కూడా భారతదేశంలో ఇవన్నీ చెప్తా ఉంటే ఏంటి పాదిరి గారు ఇలా చెప్తున్నారని అనుకోవచ్చు, కానీ మీరు జరిగే విషయాలు. మన ఇళ్లలో మన తల్లి ఉంది, మన సహోదరి ఉంది, మన అక్క ఉంది, మన భార్యలు ఉన్నారు. మనం మాట్లాడుకోవాలి ఈ విషయాలు. భారతదేశంలో ఈరోజు కూడా రేప్ కేసెస్ తెలియకుండానే పెరిగిపోతూ ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిపోతూ ఉంది. వారికి లీగల్ ప్రొటెక్షన్ లేదు. వీటన్నిటి కోసం పోరాడుతూ వీరికి కూడా ఒక వాయిస్ ఉంది, వీరికి కూడా ఒక మాట ఉంది, వీరికి కూడా ఒక శబ్దం ఉంది, ఒక నినాదం ఉంది. వీరు కూడా దేవుడు తయారు చేసిన వారే కాబట్టి వీరి మాట మనం వినగలగాలి, వీరికి రైట్స్, హక్కులు కల్పించగలగాలి అనేటువంటి అంశంతో గర్ల్ చైల్డ్ డే ఇంటర్నేషనల్గా స్టార్ట్ చేశారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఎక్కడ కూడా అన్యాయాన్ని సహించేటువంటిది కాదు. దేవుడు ఎటువంటి న్యాయస్థాపన కోసం, ఎటువంటి నీతి న్యాయం సమానత్వం కోసం దేవుని రాజ్యాన్ని స్థాపించాడో ఆ రాజ్య విస్తరణ కోసం పనిచేసేదే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇంకా స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, మనం ఎంతసేపు చెప్పుకున్నట్టే ఉంటుంది. కానీ స్త్రీకి జరుగుతున్న వివక్షకి వ్యతిరేకంగా పోరాడటానికి గర్ల్ చైల్డ్ సండేని మనం తీసుకుని అందులో అంశాలు కూడా బైబిల్లో స్త్రీలకు ఎటువంటి విలువ ఇవ్వబడింది. ఇందాక మీకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీలకు ఎంత విలువనిచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. పాత నిబంధన పాఠ్యభాగము యోబు గ్రంథము 42వ అధ్యాయము నేను మరలా ఒకసారి చదువుతాను, వినండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయలేని వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివి అని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. దీనిలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళ గురించి మనం చూస్తే బిల్దదు, ఎలీఫజు, జోఫర్, ఈ 3 ఉన్నారు. తన భార్య ఉన్నది. ఆయనకి కష్టం కలిగినప్పుడు, పుండ్లు వచ్చినప్పుడు, చిల్లపింగులతో ఆ పుండ్లను గోక్కుంటున్నప్పుడు ఏమని అన్నారు? ఆయన ఆస్తి పోయింది, స్నేహితులు దూరం అయిపోయారు, బిడ్డలు చనిపోయారు. ఒక వార్త వెనకాలే ఒక వార్త. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, యోబు గ్రంథం మనం చదివినప్పుడు ఈ వార్త వినే లోపలే ఇంకొక దుఃఖకరమైన వార్త ఆయనకు వచ్చింది. యోబు పడినంత కష్టం బైబిల్లో ఎవరూ పడలేదు, లేకపోతే అంత గొప్ప భక్తుడు ఆయన అని చెప్పడానికి కారణం ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్నేహితులు వచ్చారు. బహుశా నీవు పాపం చేశావేమో, అది దేవుడి సన్నిధానంలో నీవు ఒప్పుకుంటే దేవుడు దాన్ని క్షమించి తిరిగి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో. ఎందుకు ఈ మాట మేము ముందు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు, పాత నిబంధన గ్రంథంలో పాపానికిను వారికి వచ్చిన శిక్షకి లింక్ ఉంటుంది. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గుడ్డివారిని బాగు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పక్కనున్న శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఒక ప్రశ్న వేశారు ఆయనకి. ఇది ఇతని పాపమా, ఇతని తల్లిదండ్రుల పాపమా? ఆయన ఏమన్నాడు? ఇతని పాపం కాదు, ఇతని తల్లిదండ్రుల పాపం కాదు, కానీ పరలోకమందున్న తండ్రిని ఘనపరచడానికి ఇది జరుగుతుంది. వద్దాక మనం రిలేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
దెబ్బ తగిలితే ఎందుకు దెబ్బ తగిలింది, లేదా ఏదైనా అనారోగ్యం వస్తే ఎందుకు అనారోగ్యం వచ్చింది, ఇందుకే వచ్చింది. సరే, అతనికి తెలుసుద్దేమో, అతడు దేవుడు మాట్లాడుకుంటాడు. నాకు వచ్చింది అనుకోండి, నేను దేవుడు మేము సంధి చేసుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, లేకపోతే దేవుడు నాకు తెలియజేస్తాడు. పక్కన వాళ్ళు వీలైతే ప్రార్థన చేయాలి, కానీ పొడిచే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఇప్పుడు ఇతన్ని అందరూ పొడిచిన వారే, యోబుని. స్నేహితులు మాత్రం బలపరిచారు. ఎక్కడ కనపడుతుంది మనకు ఆ మాట అనంటే 5వ అధ్యాయము యోబు గ్రంథం, మీ తర్వాత చదువుకోండి. ఎలీఫజు మాట్లాడుతున్నాడు 5వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో బిల్దదు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయంలో జోఫర్ మాట్లాడుతున్నాడు. వీళ్ళ మాటల యొక్క సారాంశం మనం అర్థం చేసుకుంటే, ఒక స్నేహితుడు అంటున్నాడు, 6 కీడులు వస్తే దేవుడు కొట్టేస్తాడు, 7వది వచ్చినా కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు ఆశ్రయంగా ఉంటాడు. టర్న్ బ్యాక్ టు గాడ్ అని అన్నారు. దేవుడు వైపు తిరుగు అని అన్నారు. తిరగని వాడ యోబు తిరుగుతూనే ఉన్నాడు. నేను పుట్టిన దినం లేకపోతే బాగుండను అనుకుంటున్నాడు. నాకు తల్లి గర్భంలో నేను పుట్టకముందే నన్ను తీసేస్తే బాగుండేది, ఎంత కష్టం నాకు వచ్చింది దేవా. ఇక్కడ యోబు చేసిన పని ఏమిటంటే 10వ వచనంలో, తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితి మరలా అతనికి దయచేశాను. ప్రభువు నేర్పిన ప్రార్థన చేస్తాం బిగ్గరగా మనందరం. మనకి కళ్ళు మూసుకుంటే బట్టిగవచ్చు. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. ముందు ఇంటర్సెషన్, పాప క్షమాపణ. దేవుని సన్నిధానంలో ఇంటర్సెషన్ చేయాలి. ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన. ఆ ఇంటర్సెషన్కి అబ్జల్యూషన్ రావాలి, పాప క్షమాపణ దేవుని నుంచి రావాలి. ఆ పాప క్షమాపణ వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. అది ప్రార్థన చేసిన తర్వాతనే అతనికి క్షేమస్థితి అతనికి. ఈ పాఠ్యభాగంలో మొదటి విషయము మనం నేర్చుకునేది ఇవాళ, మొదట మనము మన ఎడల ఎవరైనా అపరాధం చేస్తే వారిని క్షమించామని మనం చెప్పిన తర్వాతే మన అపరాధాన్ని దేవుడు క్షమిస్తాడు. అందరూ పాపం చేసిన వారే, ఎవరూ నీతిమంతులు లేరు, ఎవరూ మంచివాడు లేడు. దేవుడు పైనుంచి చూసినప్పుడు ఎవడైనా నీతిమంతులు కనపడ్డా? అందరూ పాపం చేసిన వారే, దేవుని కృప పొందుకోలేని వారంగా ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉంటాడు, బట్ ఫర్ క్రైస్ట్, ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన మన కోసం ఈ భూలోకంలోకి వచ్చి సిలువ మీద మరణించి నీతిమంతులుగా ఆయన జీవించి ఆయన రక్తం ద్వారా మనకి విమోచన దయచేసి ఉన్నాడు. కాబట్టి మనము మన సహోదరుల ఎడల, మన పక్కవారి ఎడల, మన తోటివారి ఎడల పాప క్షమాపణ కలిగిన నేచర్ మన హృదయంలో ఉండాలి. ఇది క్రీస్తుకు కలిగిన మనస్సు. తర్వాత ఏం జరిగింది? అది చేసిన వెంటనే యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసింది. సమాధానం లేకుండా దేవుని ఆలయంలో మనం ప్రవేశించలేము. సమాధానం లేకుండా దేవుని సమాధానం మీకు కలుగును గాక అంటే ఆమేన్ అనలేము. అన్నా కూడా అది మన జీవితంలో వర్తించదు. సమాధానం లేకుండా దేవుని యొక్క బల్ల దగ్గరికి మనం రాలేము. దేవుడు యోబును క్షమించాడు. ఎందుకంటే యోబు అతని స్నేహితులను క్షమించాడు, వారి నిమిత్తం ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఆయనకి రెట్టింపు అధికముగా దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత చూస్తే అతని అక్క చెల్లెందరూ, అంతకుముందు అతనికి పరిచయం వారును, అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చారు. ఇక్కడ 2 విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొన్నటిదాకా వీరెవరో యోబుకు కనపడలా. when prosperity came into his life, దీవెన అతని జీవితంలోకి వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, వాళ్ళందరూ కూర్చుని చుట్టూ ఉండి, ఎంత లేసి కష్టము నీకు పుట్టింది, ఎంత బాధపడ్డావు నువ్వు అని బాధపడుతూ అతనిని ఓదారుస్తున్నారు. స్త్రీలు చేసేటువంటి పని ఓదార్పు, ప్రేమ. సహోదరులు అందరూ వచ్చారు, కానీ స్త్రీలు మాత్రం ఆయన చుట్టూ కూర్చుని ఆయన్ని ఓదారుస్తున్నారు. తర్వాత చివరిలో ఒక మంచి మాట ఉన్నది, అది నాకు బాగా నచ్చింది. ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతని తెచ్చి ఇచ్చారు. ఒక వరహా ఇచ్చారు, స్త్రీలు అయితే రింగ్ అన్నాడు, గోల్డ్ రింగ్, చెవి కమ్మీలను తీసిచ్చారు.
అంటే వారి గౌరవాన్ని కూడా ఆయన ముందు పెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యోబు? హీఈస్ ఇన్ ఎ క్రైసిస్. కష్టంలో ఉన్నాడు. ఆర్థికంగా బలంగా లేడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ, ఆర్థికంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఆయన. ఈ కొట్టుమిట్టాడుతూ ఉన్న వ్యక్తి, ఆర్థికంగా బాధలో, కష్టంలో, ఇబ్బందిలో ఉన్న వాడికి ఇంటికి ఒకళ్ళు వచ్చి ఒక వరహా ఇచ్చారు, బంగారం ఇచ్చారు. స్త్రీల మనస్సు ఆర్థికంగా ఇబ్బందిలో ఉంటే, కొన్నిసార్లు మనకు తెలిసి ఎవరైనా కష్టంలో ఉంటే భర్తకు వచ్చే ఆలోచన కంటే ముందే భార్యకు వస్తుంది. ఏమండి వాళ్ళకి ఇంట్లో బియ్యం ఉన్నాయో లేదో కదా. ద హార్ట్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్. అవతల వారి యొక్క బాధని, కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి మనసు ఈరోజు వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించను, అతనికి కలిగిన గొర్రెల గురించి, వాటన్నిటి గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయము, యోబుకు కుమార్తెలు పుట్టారు. ఆ కుమార్తెలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 3 కుమార్తెలు. ఒకరి పేరు ఎమీమా, ఇంకొక ఆమె పేరు కెజియా, ఇంకొక ఆమె పేరు కెరం హప్పుకు. అసలు ప్రాచీన ఏన్షియంట్ వెస్ట్, ప్రాచీన పడమరలో ఆ కాలంలో ఉన్న పరిస్థితులకు, అరబీ దేశముల్లో ఉన్న వారికి ఎవరికి ఇట్లాంటి పేర్లు లేవు. యోబు కుమార్తెలకు పెట్టిన పేర్లు ఆ రోజుల్లో అసలు ఎవరికీ లేదు. ఎమీమా అంటే పావురం వంటిది, ది గర్ల్ లైక్ ఎ డవ్ అని అన్నాడు. కెజియా అనే పేరుకి క్యాషియా అంటే ఒక చెట్టు, బెరడు. మనకు బాగా తెలుసు, మన భోజనాల్లో వేసుకుంటాం. దాల్చిన చెక్క, సినమన్. క్యాషియా అని పెట్టాడు. కెజియా. చివరమ్మ పేరు కెరం హప్పుకు అంటే కాటుక పెట్టేటువంటి బుడ్డి. చాలా ఖరీదైన అనమాట అది ఆ కాలంలో. వీటితో వారిని పోలుస్తూ వారికి సహోదరులతో పాటు పాలు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఎవరు చేయలేని పని ఇది. 20 సంవత్సరాల క్రితం పరిస్థితి మీతో నేను మాట్లాడట్లా, 50 సంవత్సరాల క్రితం పరిస్థితి మీతో మాట్లాడట్లా, 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథను మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితమే స్త్రీకి సమాన హక్కు రావాలి, గర్ల్ చైల్డ్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. మన ఇంటిలో ఉన్న ఆడబిడ్డను, చిన్న కుమార్తెను మనం చాలా అపురూపంగా చూసుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు బహుగా ఆయనని దీవించాడు. ఈ హృదయము తండ్రికి కలిగిన హృదయం. దేవుడు తండ్రిగా ఉండి తన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదామును అవ్వను దేవుడు కట్టేశాడా? ఆదామును అవ్వను ఎట్లా ఆయన చూశాడు అని అంటే, వారికి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు? తిరగండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళండి, ఈ భూమిని మీకు ఇస్తున్నాను, అది మంచి ఫలములు ఫలించి మీకు ఇస్తుంది, దానిలో ప్రతిదీ తీసుకోండి. ఇక్కడ పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వాటి పేర్లు పెట్టండి, వాటితో ఉండండి, సహవసించండి. ఏం చేశాడు? ఒక్కటే చెప్పాడు, అక్కడికి వెళ్ళొద్దు. కొన్ని దాని చుట్టూ ఏమైనా కంచేసాడు, ముందే గార్డెన్ ఏమన్నా, తోట ఏమైనా కట్టాడు, గేట్ కట్టి, అక్కడికి వెళ్ళొద్దు. స్వేచ్ఛ ఇచ్చాడు, అక్కడికి కూడా వెళ్ళే స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. అది తండ్రికి కలిగిన మనస్సు. యోబు కూడా అలాంటి మనస్సే. తన ఆడబిడ్డలని ఎంతగానో ప్రేమించాడు. తన గర్భంలో పుట్టిన ఆడ శిశువులను ఎంతో ప్రేమించాడు. కుమారులతో పాటు పాలు ఇచ్చాడు, స్వాస్థ్యం ఇచ్చాడు. ఎక్కడ లీగల్గా కూడా అప్పటిదాకా లేదు. అలాంటి ప్రేమ ఆయన ప్రేమించి, తండ్రికి కలిగిన ప్రేమ, బైబిల్లో తండ్రిని సూచించేటువంటి ప్రేమ ఆయన చూపిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితం జీవించిన యోబు, ఆయనకి ఎటువంటి దీవెన కలిగిందనంటే, చివరి మాట చాలా అద్భుతంగా మనకు కనబడతా ఉంది. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఆ ముందు మాట చూద్దాం. తన కుమారుల కుమారులను 4 తరం వరకు చూచారు. ఈ మాట ఎక్కడైనా నిన్నట్టుందా? బైబిల్ గ్రంథంలో ఎక్కడో చూడలేదా? 128వ సామెత, 128వ కీర్తన చూద్దామా?
నీ బిడ్డల బిడ్డలను నీవు చూచెదవు. ఈ మాట అక్కడెక్కడో రాశాడు, కానీ అంతకుముందు జరిగిన పరిస్థితి నీ బిడ్డల బిడ్డలను నీవు చూచెదవు. అంటే బిడ్డల బిడ్డలను చూడటం ఒక గొప్ప దీవెన. అలాంటి దీవెన కలిగి ఆయన జీవితంలో ఆయన వయసు అంతా అయిపోయిన తర్వాత చనిపోయాడు. ఇంకొక మాట గుర్తు రావట్లేదు మీకు? కీర్తనలో ఉన్న మాటే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చింది. ఆయన జీవితంలో దేవునికి ఇష్టడుగా బ్రతికినందున తండ్రి ప్రేమ, పరమ తండ్రి చూపించిన ప్రేమ తన బిడ్డలకు కూడా తను చూపించినందున అటువంటి ప్రేమను బట్టి మంచి ఆరోగ్యంతో వయసు అయిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు. తన బిడ్డలు తను చూశాడు. దేవుడు యోబుకు ఇస్తున్న దీవెన ఇది. మనం కూడా మన ఇంట్లో మన గర్భంలో పుట్టిన ఆడపిల్లలను ప్రేమించాలి. ఈ పాఠం మనకు చెప్పేది ఏమిటంటే, ఎకనామిక్ క్రైసిస్, ఆర్థికపరమైన నష్టంలో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధంగా స్పందిస్తారు, కుటుంబం ఏ విధంగా స్పందిస్తుంది. తిరిగి దేవుడు ఆయనకు దీవెనిచ్చాడు. ఆ దీవెన పొందుకున్న తర్వాత ఆయన తన బిడ్డలను ఎట్లా ప్రేమించాడు. కుమార్తెలకు ఇచ్చిన పాలును బట్టి, చేసిన న్యాయాన్ని బట్టి, పరమతండ్రికి కలిగిన ప్రేమను బట్టి ఆయన అట్లాగా ఆశీర్వదించాడని మనం చూడవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16 నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఒక సన్నివేశం కనపడతా ఉన్నది. ఫిలిప్పీ రాలైన ఒక కుమార్తె ఉన్నది. ఆమెకు పుతోను అనేటువంటి దెయ్యము పట్టింది. ఈ దెయ్యము పట్టిన వ్యక్తికి ఆవిడ మాట్లాడే మాటలను క్యాష్ చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. ఆమెకు కొంతమంది యజమానులు ఉన్నారు. ఆమెను పెట్టుకుని ఒక చిన్న మార్కెట్ రన్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఏమిటంటే, ఎవరికైనా ఏదైనా భవిష్యవాణిలాగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరుకుంటే ఈమె దగ్గరికి వస్తే ఈమె సోది చెప్తుంది. బైబిల్లో ఉన్నమాట నేను చెప్తున్నాను. జరుగుతున్న విషయం ఏంటంటే, అక్కడ అపోల్లోస్ అనేటువంటి దేవుడు ఉన్నాడు, గ్రీక్ దేవుడు. ఈ అపోల్లోస్ దగ్గర ఒక స్పిరిట్ డివినేషన్, విచారించి భవిష్యత్తు చెప్పగలిగేటువంటి ఆత్మ ఉన్నది. కానీ ఇది పరిశుద్ధాత్మ, మంచి ఆత్మ, దురాత్మ, చెడ్డదైన ఆత్మ కలిగిన వారు ఆ చెడు ఆత్మ ద్వారా కనుక్కొని సోది చెప్తా ఉన్నారు. బైబిల్లో ఎక్కడ ఉన్నది అని మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనంలో సౌలు ఎవరి గురించి అడుగుతున్నాడు? నాతాను ప్రవక్త చనిపోయాడు. ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆ ప్రవక్తను విచారిస్తూ ఉన్నాడు. సమూయేలు చనిపోయాడు, సమూయేలు దగ్గర విచారిస్తున్నాడు. నిద్రించిన ప్రవక్తను ఆయన లేపటానికి భావ్యమా? ఆయన వచ్చి తిడతా ఉంటాడు. ఇది నువ్వు ఎట్లా చేసావు? సర్వోన్నతుడైన దేవుణ్ణి నమ్ముకున్న నీవు దురాత్మను ఎట్లా ఆచరిస్తావు? మనం ఆచరిస్తామా? ఆచరించట్లేదు ఎవరు. చాలా సంతోషం. కానీ తెలియకుండా చాలామంది క్రైస్తవులు ఆచరిస్తున్నారు. వారఫలాలు, దినఫలాలు చూసేవాళ్ళు ఉన్నారా? దేవునాత్మ వలన వచ్చింది అది. ఇప్పుడు చెప్పండి. ఈ పుతోను అనే మాటకు పైథాన్ అనే మీనింగ్ ఉంది. పైథాన్ అంటే తెలుసు కదా మీకు, కొండ చిలువ. పైథాన్, పుతోను, ఈ దెయ్యం పట్టింది ఏమిటి? ఇట్లాంటి ఆత్మ, దురాత్మ ద్వారా భవిష్యత్తు చెప్పటం ఉన్నది, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మన భవిష్యత్తు దేవుని చేతుల్లో భద్రపరచబడిందని నమ్మిన ఏ వ్యక్తి కూడా వెళ్ళి సైతానుని ఆశ్రయించడు. వారఫలాలు చూడడు, దినఫలాలు చూడడు. సైతాను యొక్క జ్ఞానము నమ్ముకున్న దేనిని నమ్మడు క్రైస్తవుడు. ఎందుకంటే ఆయనకున్నది సర్వోన్నతుడైన దేవుడు. ఇక్కడ పౌలు శీలలు బయలుదేరి వస్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చి చూస్తున్నారు. ఎందుకు బయలుదేరి వచ్చారు? ఆ ముందు రాయబడింది. ప్రతిరోజు ఆ సమయానికి ప్రార్థించుకోవడానికి వారి సహవాసం ఉంది. క్రైస్తవులు అంటే ప్రార్థనా సహవాసం కలిగి ఉండాలి. గుడికి బయలుదేరి మేము వచ్చి ఆల్టర్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాం. మా సహోదరులు మేము దానికోసం కలుసుకుంటాం. నేను మా ఫ్రెండ్ మేము గుడికి అందుకే బయలుదేరుతామని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నాం మనం? నేను మా ఫ్రెండ్ ఫెలోషిప్ కలిగి ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం. స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు. గాసిప్, ఇష్టమైన మాటలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటూ మనం చేసేటువంటి తప్పు ఎంత భయంకరమైందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈజీగా ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు.
అది కూడా మంచిది కాదు. అది చాలా భయంకరమైన తప్పిదం. సహవాసము ఇక్కడ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. పౌలు శీలలు సహవాసం కలిగిన వారే ప్రార్థన చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. సంఘం అంటేనే అటువంటి సహవాసం. ఇప్పుడు మన సంఘాలలో అటువంటి సహవాసం ఉందా? అలాంటి సహవాసం ఉంటేనే దేవుని సంఘం అని మనం చెప్పుకోవాలి. అలాంటి సహవాసం కలిగిన వారే వెళ్ళినప్పుడు ఈ స్త్రీ పడుతున్న బాధ మిక్కిలి కష్టంగా వారికి అనిపించింది. రోజు చూస్తున్నాడు ఆయన పౌలు. చూసిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఆవిడ పరిస్థితి చూసిన తర్వాత ఇబ్బంది కలిగిన వాడే, కష్టం కలిగిన వాడే ఆవిడొచ్చి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంది. ఆమె పౌలును, మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసెను. ఈమె అలాగూ అనేక దినములు చేయుచుండెను. అంటే అంతకుముందు కూడా చూశాడు ఆయన. కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళిపోయాను. పౌలు శీలలు దేవుని యొక్క వాక్యం ప్రకటించువారు. ఏం చేసేవాళ్ళు వీరు? వాక్యము ప్రకటించేవారు. అంటే వాక్యం అంటే ఏంటి? సత్యము. ఆ సత్యమును గురించి ప్రకటించేవారు, సత్య ఆసక్తులైన వారు. ఇప్పుడు వెళ్ళిన స్త్రీ ఎటువంటి స్త్రీ? అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి. దెయ్యముల యొక్క జ్ఞానము చేత అబద్ధం చెప్తుంది. అబద్ధం అంటే ఎవరు? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఆ సాతానును సేవిస్తున్న ఈ స్త్రీ ఆ మాటలు చెప్తా ఉన్నది. పరిస్థితి గమనించాడు. ఆమెకు ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని దగ్గర ఏమి దాసురాలుగా ఉంది. శరీరమేమో ఆ యజమానికి దాసురాలుగా ఉంది. ఆత్మేమో సైతానికి దాస్యత్వం చెందుతా ఉన్నది. ఓ పక్కన సత్యము చెప్పేవాళ్ళు, ఓ పక్కన అసత్యము మాట్లాడేవాళ్ళు. ఈ అసత్యముతో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు. ఈ ఆడబిడ్డ యొక్క పరిస్థితి చూసి వ్యాకులపడి చింతించి, ఇటువంటి దాస్యత్వములో స్త్రీ ఉండకూడదు. ఒక క్రైస్తవుడు కష్టం చూసినప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఈ కష్టాన్ని ఇతను అనుభవించకూడదు, నేను ప్రార్థన చేస్తా, లేకపోతే నేను రెస్పాండ్ అవుతా, నేను సహాయం అందిస్తా. పౌలు చేసిన పని అదే, క్రీస్తు చేసిన పని అదే. క్రీస్తు చేసిన పనినే వారు చేస్తున్నారు. సువార్త మనకు చెప్పట్లేదా? యేసుక్రీస్తు ప్రభులు వారు దెయ్యం పట్టిన వారిని చూసి, మోగా చెవిటి దెయ్యం పట్టిన బిడ్డను చూసి, దెయ్యములు పట్టిన వారిని చూసి వారిని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించలేదా? పౌలు శీలలు కూడా అదే చేస్తున్నారు. దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వీరు, దేవుని యొక్క నడవడికలో ఉన్న వీరు, సత్యమును అనుసరించి నడిచిన వీరు ఆ స్త్రీ దాస్యత్వంలో ఉండకూడదని వారికి ఇష్టమైంది. కాబట్టి ఆ స్త్రీని వెంటనే దానిని విడిచి వెళ్ళమని ఆ ఆత్మకు ఆజ్ఞాపించినప్పుడు అది బయలుదేరి వెళ్ళింది. దురాత్మ అయినప్పటికీ, అబద్ధమాడే ఆత్మ అయినప్పటికీ ఒక్క సత్యము చెప్తుంది. ఏంటి ఆ సత్యము? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. అది నిజమే కదా. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారు. మీ అందరికీ రక్షణ. మీ అందరు పాపంలో ఉన్నారు. ఆ పాపంలో నుంచి మిమ్మల్ని విమోచించడానికి, రక్షించడానికి వీరు వచ్చారు. గొప్ప మాట కదా. సువార్త కూడా అదే కదా మనకు చెప్తుంది. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ, ఆయన ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును. ఎందుకు? యేసు పుడుతున్నాడు. యేసు అనే మాటకి అభిషిక్తుడు, క్రీస్తు అనే మాటకి రక్షకుడు. ఇప్పుడు క్రీస్తు రక్షించడానికి వారి కోసం పుడుతున్నాడు. సువార్త అదే కదా. ఇక్కడ ఈమె ఆ మాట చెప్తుంది. దెయ్యము పట్టిన స్త్రీ మిమ్మల్ని రక్షించడానికి వీళ్ళు వచ్చారని చెప్తుంది. కాబట్టి సైతానుకు కూడా వాక్యం తెలుసు, సైతానికి కూడా నిజం తెలుసు, కానీ చెప్పదంతే. వీళ్ళు వెంటనే ఆమెను గద్దించినప్పుడు ఆత్మ వారిలో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా హక్కులు కాలరాయబడ్డాయి ఆమె జీవితంలో. సరైన జీవితం లేదు. వీళ్ళు ఎప్పుడు భోజనం పెడితే అప్పుడే తినాలి, ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వెళ్ళాలి. తన సొంత జీవితం లేదు, తన సొంత నిర్ణయం లేదు, తన సొంత కోరికలను ఆశలను తీర్చుకోవటానికి లేదు, ఒక కుటుంబం లేదు, ఒక పరిస్థితి లేదు. బానిస బ్రతుకుతా ఉన్నది. వీటన్నిటి నుంచి పౌలు శీలలు ఆమెని విడిపించారు. యేసుక్రీస్తుతో అనుబంధం ఉన్నవారు ఎప్పుడు కూడా
చెడు నుంచి, చెడు ఆత్మల నుంచి దూరంగా పారద్రోలుతాడు. కాబట్టి అటువంటి నడిపింపు కలిగిన వారముగా మనం ఉండాలి. చివరిగా సువార్త పాఠ్యభాగం మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన ఒక పాఠ్యభాగము కనపడతా ఉన్నది. మన లేఖనాలలో, మన క్రిస్టియన్ లిటర్జీలో, సిఎస్ఐ ఆల్మనెక్లో, సిఎస్ఐ లెక్షనరీలో, మన సామాన్య సంక్షిప్త దైవారాధనలో ఈవిడ గురించిన మాట లేకుండా ఆరాధన లేదు. అంతటి గొప్ప స్త్రీ. ఈవిడ పేరు సురోఫెనికయ స్త్రీ, కనాను స్త్రీ. సురోఫెనికయ అంటే ఇక్కడ రెండు మాటలు, సైరోఫోనీషియన్. ఒకటేమో ఆమె యొక్క మతాన్ని సూచిస్తున్న పేరు, రెండేమో ఆవిడ యొక్క నియోజకవర్గం, ఏ ప్రాంతానికి చెందింది, ఎటువంటి పొలిటికల్ స్టాండర్డ్ ఆవిడకుంది అని చెప్పేటువంటి మాట. అది సురోఫెనికయ అంటే అర్థం. ఆ సురోఫెనికయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నా చిన్న బిడ్డ ఇలా దురాత్మ చేత బాధపడుతుంది, సహాయం చేయమంటే ఆయన ఏమన్నాడు? ఇశ్రాయేలులో వారిని రక్షించడానికి మాత్రమే, నా ఇంటి వారిని రక్షించుకోవడానికి మాత్రమే నేను వచ్చాను, కానీ మిమ్మల్ని రక్షించడానికి నేను రాలా. ఆవిడ ఫినీషియన్ గాడ్స్కి ప్రేయర్ చేస్తుంది. ఇతర ఫోనీషియా దేవుళ్లకు, దేవతలకు, అస్తారోతు, బయలు, వారికి పూజించేటువంటి వ్యక్తి. ఆ పూజించేటువంటి వ్యక్తికి ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉండొచ్చు అంటే, తలకు కట్లు కట్టుకుంటారు, బొట్లు ఉంటాయి, చేతికి కాళ్లకు అన్నీ బంధాలు ఉంటాయి, కాళ్ళకి కడియాలు ఉంటాయి. ఇవి చూసి గుర్తుపట్టవచ్చు. ఇవన్నీ నువ్వు పెట్టుకుని నా దగ్గరికి ఎట్లా వచ్చావు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనకు తెలుసు, ఎందుకంటే భక్తి కలిగిన స్త్రీ. ఆ దేవుళ్ళనే, ఉన్నారో లేదో అని తెలిసిన దేవుళ్ళనే ఆరాధించిన ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ హృదయంలో ఉన్న భక్తిని, ఆ హృదయంలో ఉన్న మంచి మనస్సును ఆయన చూశాడు. కానీ ఆమెను పరీక్షిస్తా ఉన్నాడు. అమ్మా, నా కుటుంబాన్ని, ఇజ్రాయేల్ ఇంటి వారిని మాత్రమే కాపాడుకోవటానికి నేను వచ్చాను, కానీ అందరినీ కాపాడటానికి రాలేదు. కేవలం ఆమెను పరీక్షించడానికి ఈ మాట అన్నాడు. వెంటనే మరి ఒక మాట ఆయన ఏమన్నాడు? రొట్టెని తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదుగా. ఆ కాలంలో యూదులకు కానీ యూదేతరులకు కానీ కుక్కతో పోలిస్తే ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే, ఇక జీవితంలో ఆఖరి అంకంలో ఛేదరించుకోవడానికి యూజ్ చేసే చివరి మాట అది. కుక్క అంటే అర్థం దేనికి పనికి రాకపోతే, సమాజంలో దేనికి అసలు దేనికి పనికిరాని దాన్ని కుక్కతో పోలుస్తారు. అంతటి మాట అన్నాడు యేసయ్య. ఆమె ఏమంది? కుక్క పిల్లలు కూడా యజమాని బల్లల నుంచి పడే ముక్కలు తినడానికి యోగ్యత కలిగిన వారు కదా. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ఇందాకన్న మాటకి అర్థము ఇశ్రాయేలీయుల గురించి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ రీతిగా, ఆయన క్రీస్తు సున్నతి కలిగిన వారికి పరిచారకుడు ఆయన. ఎందుకనంటే ఆయన యూదుడు, యూదా మతంలో పుట్టినవాడు, దావీదు వంశంలో జన్మించినవాడు, సున్నతి చేయబడినవాడు. సున్నతి చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన దేవుడే. సున్నతి చేయబడిన వారి మనకు కూడా దేవుడే, కానీ అది విశ్వాసం వలన. వారికేమో ఫిజికల్గా, సున్నతి చేయబడిన వారికి దేవుడు. ఇలాంటి విషయం మనం ఆలోచించినప్పుడు ఆ మాట ఆయన అనగానే హృదయంలో ఆమెకు గాయం కలగాలి. కానీ క్రీస్తు ప్రభుల వారి చేతిలో తన చిన్న బిడ్డ జీవితాన్ని పెట్టింది. నువ్వు మాత్రమే నా కూతుర్ని రక్షించగలవు, నువ్వు మాత్రమే బాగు చేయగలవు, నువ్వు మాత్రమే అదే ఆ కష్టాన్ని నా బిడ్డల జీవితంలో నుంచి పారద్రోలగలవు. ఆవిడ ఒక పని చేసింది. అది చాలా 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 అద్భుతమైన పని. 25వ వచనం చూద్దాం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఎవరిని మ్రొక్కుతాం మనం? ఎవరిని మ్రొక్కుతాం? దేవుడినే మొక్కుతాం. మనం చెప్పేటువంటి నైస్య విశ్వాస సూత్రం, అపోస్తలుల విశ్వాస సూత్రం యొక్క ఉద్దేశం మనకు తెలుసా? మనం చేసే ఆరాధన ఉద్దేశం మనకు తెలుసా? సాష్టాంగపడటం అంటే అర్థం తెలుసా? సాష్టాంగపడటం అంటే నా అంగాలన్నింటినీ నీ ముందు అలైన్ చేసి, దేవా నీకు వందనాలు, ఎందుకంటే ఆయనను ప్రభువుగా ఒప్పుకుంటున్నాను. ఇతర మతస్థులైన ఆరాధన చేస్తున్నారంటే ఏమిటి? వాళ్ళు ఎవరిని ఆరాధన చేస్తున్నారో వారిని ప్రభువుగా ఒప్పుకుంటున్నారు. నైస్య విశ్వాస ప్రమాణం మనం చెప్తున్నామంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు, ఆయనే మాకు ప్రభువు, మా రక్షకుడు అని మనం ఒప్పుకుంటున్నాం.
మన విశ్వాస సూత్రాలన్నిటిలో వి యాక్సెప్ట్ గాడ్ యాజ్ అవర్ లార్డ్. ఓ నెబుకద్నెజరు, నీకు మేము మొక్కనే మొక్కము, మా దేవుడు వేరే. మనం కూడా ఎవరైనా వచ్చి ఏదైనా చేయమంటే చేస్తామా? మా దేవుడు వేరే, మా విశ్వాసం వేరే, మా ఫెయిత్ వేరే కంప్లీట్గా. అలాంటి పరిస్థితి. ఇతర దేవుళ్ళను ఆరాధించే స్త్రీ ఇప్పుడు వచ్చి ఆయనకి మ్రొక్కుతుందంటే ఏంటి? వాళ్ళకి నాకు దేవుళ్ళు కాదు, నీవే నా ప్రభు అని నేను అంగీకరిస్తున్నాను. ఐఎమ్ స్టార్టింగ్ టు వర్షిప్ యూ. నేను నిన్ను ఆరాధించడం మొదలు పెడుతున్నాను. మ్రొక్కింది దేవుడికి కాబట్టి వెంటనే ఆయన, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? కుక్క పిల్లలకు వేసేటువంటి రొట్టె, బల్ల కింద పడున్న రొట్టెలు తింటకు యోగ్యులము కాము. బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చెప్పేటువంటి మాట. ఆమెకున్నంత విశ్వాసం మనకుందా? లేదు. అయినా మన యోగ్యులు కానప్పటికీ, మనం దేనికి పనికిరాని వారమైనప్పటికీ, యేసుక్రీస్తు ప్రభుల వారు యుక్త కాలంలో పాపులమైన మన కొరకు మరణించాడు. అది మన విశ్వాస ప్రమాణం. కాబట్టి ఈ చిన్ని బిడ్డను వెంటనే క్రీస్తు ప్రభుల వారు ఆయన చేర్చుకుని ఆమెను రక్షించి ఆ ఇబ్బందుల నుంచి బయటపడవేశాడు. ఈమె అబ్రహాము కుమార్తె కాదు, యూదా వంశంలో పుట్టినది కాదు, అబ్రహాము కుమార్తెగా పిలువబడింది కాదు. అయినప్పటికీ దేవుడు తన రక్షణ ఆ బిడ్డకు ఇచ్చి ఉన్నాడు. ఆ బిడ్డ ద్వారా ఇతరులకు ఆయన రక్షణ, జెంటైల్స్ అన్యులకు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు మనము కూడా అబ్రహాం వంశంలో పుట్టిన వారం కాదు, కానీ విశ్వాసం వలన అబ్రహాం బిడ్డలుగా మనము పిలువబడుతున్న వారం. కాబట్టి యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండి, మన గృహాలలో, మన ఇళ్లలో, మన సమాజంలో స్త్రీలకు ఉన్నతమైన పాత్ర కలిగించే వారంగా ఉండాలని, అటువంటి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా అన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభుగల తండ్రి, దయగల దేవ, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి నీ కృపా సహాయం నిరంతరం మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.